పద్మనాభం గారు బతికొండంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క లీడర్లకు కానీ తెలియలా. ఆయన యొక్క నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేది చూపించినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఎటువంటి ఆశ, ఎటువంటి దీనికి అమ్ముడుపోకుండా, ఎవరికి అమ్ముడుపోకుండా ఎదురు నిలబడినటువంటి ఏకైక లీడర్ ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు కోల్పోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. విజయశేఖర్ రెడ్డి గారు, నిజంగా అడపాశేషు గారు చెప్పినట్టు ఆయన లేని లోటు పూడ్చడం సాధ్యం కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మంచి అధ్యాయాన్ని లిఖించిన ఒక గొప్ప నేతగా ఆయన మిగిలిపోతారు. అట్లాగే సార్, కాపుల చరిత్ర శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర నుంచి అట్లాగే రకరకాల మహానుభావులు ఎంతో మంది కాపులలో పుట్టారు. అట్లాగే మన వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి ఈ రోజు మనం మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం గారి వరకు రకరకాల వ్యక్తులు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఒక పేజీ తనకంటూ లిఖించదగ్గ ఒక గొప్ప నేతగా కాపు జాతి కోసం తన పదవులను తృణంగా పెట్టి ప్రజల కోసం, వారి బాగోగుల కోసం, వారి అభ్యుదయ కోసం అద్భుతమైన పోరాటం చేసిన ఒక నేతగా మనం ఈ రోజు మాట్లాడుకోవచ్చు. అట్లాగే సార్, గోదావరి జిల్లాలు పేరెత్తితే ముద్రగడ పద్మనాభం గారి పేరు లేకుండా అక్కడి రాజకీయాలను మాట్లాడుకోవడం అసాధ్యం. సార్, 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర. 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన దగ్గర నుంచి 1989, 94 వరకు అప్రతిహతంగా గెలుస్తూ ఒక 2 దగ్గరలా 83 కావచ్చు, 85 కావచ్చు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచినా, మంత్రిగా ఉన్నా, తర్వాత విభేదాల్లో ఎన్టీ రామారావు గారితో విభేదించి బయటకు వచ్చి తెలుగునాడు పార్టీని స్థాపించి ఈరోజు కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, కుందూరు జానారెడ్డి గారు కావచ్చు, ఇలాంటి రకరకాల స్టాల్వార్డ్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ గొప్ప నేతలతో కలిసి తెలుగునాడు పార్టీని పెట్టడంలో చాలా ఒక మంచి అధ్యాయాన్ని లిఖించడానికి ముందుకొచ్చిన వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. కానీ అది కొన్ని కారణాల వల్ల ముందుకు పోలేకపోయినా, పార్టీ మరింత బలంగా ప్రజలే పోలేకపోయినా, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం, బీజేపీకి రావడం, తెలుగుదేశం పార్టీ తరఫున 99లో ఎంపీగా ఎన్నికవడం. సార్, ప్రతిపాడు ప్రజలకు ఆయన చేసే సేవలు అనిర్వచనీయమైనవి. దాన్ని ఎవరూ వెలికట్టలేరు. ప్రతిపాడు ప్రజలు కూడా ఆయనకి ఎంతో సేవ చేశారు. ఆయన 5 సార్లు ఆ కాన్స్టిట్యూన్సీ గెలిపించడం కావచ్చు, అంతకు ముందు వాళ్ళ నాన్నగారు వీరరాఘవ కూడా గెలిపించడం కావచ్చు. ఒక అద్భుతమైన ఒక మంచి అవినాభావ సంబంధం ఆ ప్రతిపాడుకు అట్లాగే ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీకి ఉందనలో ఏమాత్రం సందేహం లేదు. సార్, ఒకటే మాట, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కావచ్చు, టీడీపీలో కావచ్చు మంత్రిగా పనిచేసినా కానీ మంత్రి పదవిని ఏనాడు తృణప్రాయంగా చూసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మీరు అప్పుడు కృష్ణారావు గారు ఒక మంచి మాట చెప్పారు, ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ఏదైనా తను చేయలేనప్పుడు అవసరమైతే అధినాయకులతోనే గొడవ పెట్టుకుని, పార్టీలతోనే గొడవ పెట్టుకుని, అవసరమైతే బయటకు వచ్చి ఆ ప్రజల కోసం తను పనిచేయాలని ఒక ఉద్వేగమైన వాతావరణంలో పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా సార్, 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని, అవినీతి మచ్చలేని ఒక గొప్ప నాయకుడు మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయనతోనే అసలు కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలనే అంశం ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజు మంజునాథ్ కమిషన్ వేసినా, అట్లాగే అసెంబ్లీలో తీర్మానం చేసినా, కేంద్ర ప్రభుత్వానికి పంపినా, లేదంటే తర్వాత ఓబీసీల్లో ఉన్న 10%లో 5% కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నం చేసినా, దాని వెనకల ప్రోత్బలము, ప్రగాఢమైన ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తిని కాపు జాతి ఎప్పుడు స్మరిస్తూనే ఉంటుంది. ఆంధ్ర జాతి, ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ స్మరిస్తూనే ఉంటుంది. ఆయన లేని లోటు ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో కనపడుతూనే ఉంటుంది. ఒక మేలునగ ధీరుడైన అలాంటి వ్యక్తికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులర్పిస్తుంది సార్. రైట్, మనతోటి ఫోన్ లైన్లో మనతోటి అందుబాటులోకి వచ్చారు నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి, అదేవిధంగా కాపు ఉద్యమ నేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. వారితో మాట్లాడదాం. సాయి సుధాకర్ గారు, నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారితో
మీరు ఉద్యమ సమయంలో వారితోటి ప్రయాణం చేశారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటించి కిర్లంపూడి తునిలో జరిగినటువంటి ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సో ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విని ఎలాంటి పరిస్థితి ఏర్పడింది సాయి సుధాకర్ గారు? చాలా బాధగా ఉంది, మాట కూడా రావట్లేదు. మొన్న నేను ఒక వారం రోజుల క్రితం అక్కడికి వచ్చి ఆయన పలకరిద్దామని వచ్చినప్పుడు ఆఖరి చూపు కూడా నోచుకోలేదు. ఎందుకంటే ఐసీలో ఉన్నారు, ఎవరిని వెళ్ళినట్టు స్ట్రిక్ట్గా ఉన్నారంటే వాళ్ళ అబ్బాయితో మాట్లాడి 2 hours కూర్చొని పాత విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని చాలా బాధపడ్డాం. అయితే ఆయన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళినప్పుడు ఒక ఫోటో చూసే బాధపడిపోయి తట్టుకోలేకపోయారు చాలా మంది. అవును. అయితే ఆయన ఒకటే అన్నాడు, నన్ను ఎవరు చూడకూడదు ఈ పరిస్థితిలో. జగన్మోహన్ రెడ్డి గారు 3-4 సార్లు ప్రయత్నించారండి రావడానికి. ఆ రోజు కూడా నన్ను ఈ పరిస్థితుల్లో ఎవరు చూడకూడదు, నేను 10 రోజుల్లో బయటకు వస్తాను, అప్పుడే అందరికి